నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు ఇకనైనా మేల్కొని నేనేదో అన్నా ఈరోజు ఓకే అనుకుందాం. మీరు నిజంగా హీరోలు కాండి. రాజ్యసభలో బిల్లు నడుకొని మీరే మొత్తం క్రెడిట్ తీసుకుని వద్దంటున్నావా? మొత్తం రాజ్యసభలో మాకున్నదే ఒక సభ్యుడు, మీకు 68 మంది ఉన్నారు, తెలుగుదేశానికి 3 ఉన్నారు తెలంగాణ వాళ్ళు. మీరు అడ్డం పండుకొని అలా హానియకుండ్రి, బిల్లును ఆపుండ్రి, మీరే హీరోలు కానీ ఎవరొద్దరు వద్దంటలేం కదా. మేము ఇప్పుడు పని చేయరానోడిని ఏమంటాం? ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యంగా లేని భూమిని చౌడు భూమి అంటారు, చౌట భూమి అంటారు. మరి ఇక ప్రజలకు పనికిరాని ప్రతినిధులను కూడా గదే అంటారు. తప్పేందన్నా? ఇప్పటి వరకు అయితే అట్లే కనబడుతున్నది. ఇప్పటి వరకు అయితే ఇంకా కూడా ఆందోళన పెట్టడం కనబడుతున్నది కేంద్ర ప్రభుత్వం మీద. చూద్దాం భవిష్యత్తు ఎట్లుంటుందో చూద్దాం. ఆయన కూడా ప్రధానమంత్రి గారు కూడా గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఆయన కొన్ని రాష్ట్రాలకే ప్రధానమంత్రిగా వ్యవహారం చేస్తాడా, మొత్తం దేశానికి ప్రధానమంత్రి ఉంటాడా చూడాలి, భవిష్యత్తు చెప్తుంది. సో బ్రదర్, చప్పట్లు ఎప్పుడైనా కూడా మోగాలంటే రెండు వైపులు ఉండాలి. రెండు వైపులా కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, గౌరవం ఉండాలి. ఇక మేము రోజు గొంతు నొక్కుతూనే ఉంటాం, కడుపులో గుద్దుతూనే ఉంటాం, నోట్లో చాక్లెట్ పెట్టినట్టు చేస్తామంటే నడవదు. ఇప్పుడు రెండు వైపులా గౌరవం, విశ్వాసం ఉంటే సంబంధాలు బాగుంటాయి. మేము ఒదికేమో నేను ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మీకు బడ్జెట్లో ఒక పైసీఎం, మా ఇష్టం ఉన్నట్టు గవర్నర్ పాలన రుద్దే ప్రయత్నం చేస్తాం, పోలవరాన్ని గుంజుకపోతాం, ఏది పడితే అది చేస్తాం. మీరు మాత్రం మేము చెప్పినట్టు వినాలంటే ఇది ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వామ్యం కాదు, నియంతృత్వం కాదు. ఏం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇంత బాధ? ఎందుకు వేరే రాష్ట్రంలో ఏలుపెట్టే అవసరం ఉంది? మా బాధల్లో అదే. ఇలా పక్క రాష్ట్రంలో ఏలుపెట్టి చంద్రబాబు మాట్లాడుతున్నారు.